హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న చేసిన కుట్రల గురించి పారిజాతం ముందు బయట పెట్టేసిన కార్తీక్, నిజం తెలుసుకున్న దశరథ, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే తన మీద ఒట్టేసి జ్యోత్స్నాని నిజం చెప్పేమంటుంది. అందరూ కూడా చెప్పొద్దని సైగ చేస్తున్నా సరే జ్యోత్స్న మాత్రం వినిపించుకోకుండా నీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ, అంటే నేను చచ్చిపోతానా, నా కూతురు పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతానా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే తను నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. ఇక బ్లడ్ రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దశరథ అయితే కంగారు పడిపోతూ, మీ అత్తని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నువ్వు కార్ రెడీ చెయ్యి అని కార్తిక్ని అడుగుతూ ఉంటాడు. కంగారు పడుకు మావయ్య, అప్పుడప్పుడు ఇలాగా దగ్గొచ్చినప్పుడు నోట్లో నుంచి బ్లడ్ వస్తుందని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేమీ కంగారు పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని బయటికైతే ఫోన్ తీసుకొని వెళ్తాడు కార్తీక్. అయితే అలా వెళ్ళిన తర్వాత ఇక దీప అయితే సుమిత్ర చేతి మీద ఉన్న రక్తాన్ని తన చీర కొంగుతో తుడుస్తుంది. అలాగే తన నోటికి అయిన రక్తాన్ని కూడా తన చీర కొంగుతో తుడుస్తూ ఉంటుంది. ఇక తన కళ్ళల్లో ఎంతో తెలియని బాధ కనపడుతుంది సుమిత్రకి. అమ్మా నీకేం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా, నీకేమీ కానివ్వము అని చాలా ఏడుస్తుంది దీప. కానీ జ్యోత్స్న మాత్రం నటించేస్తూ ఉంటుంది ఏడుస్తున్నట్టు. ఇదేంటి, ఏదో నిజంగానే దీనికి తల్లి అని తెలిసిపోయిన తర్వాత కన్న తల్లి చనిపోతుందన్న బాధతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే దీపకి ఈ ఇంటి వారసురాలన్న నిజాన్ని ఎప్పుడో దాసు చెప్పేశాడా, దీనికి నిజం తెలుసా అని ఒక్క క్షణం జ్యోత్స్నాకైతే అయోమయం అయిపోతుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏవండి నేను నా కూతురు పెళ్లి చూడకుండానే చనిపోతానా అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే అలా సుమిత్ర అడిగిన తర్వాత, లేదు సుమిత్ర, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు, నీకేం కాదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టారా అని అంటూ ఉంటే, నిజం తెలిస్తే నువ్వు ఇలాగ అయిపోతావని భయమేసి నిజం చెప్పలేదమ్మా అని దీప అయితే అంటూ ఉంటుంది సుమిత్రతో. అప్పుడే ఇక ఈ మనిషి ఉంది, ఇలాంటిది అనుకోలేదు, ఈ మనిషి అర్థం చేసుకోకుండా నీకు నిజం చెప్పేసింది అని జ్యోత్స్నాని తిడుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, మా అమ్మ నా మీద ఒట్టేసి నిజం చెప్పంటే చెప్పకుండా ఎలా ఉంటాను దీప, నువ్వంటే ఆవిడ కన్న కూతురువి కాదు, నేను కన్న కూతురునే కదా, అందుకనే నిజాన్ని చెప్పాను అని జ్యోత్స్న చెప్తూ ఉంటే, అవును ఎవరు కన్న కూతురో ఎవరు కాదో ముందు ముందు బాగా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇదేంటి దీప, ఎవరు కూతురు కాదో ఎవరు కూతురో ముందు ముందు తెలుస్తుందంటుంది, అంటే దీపకి నిజం తెలుసా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేసేటప్పుడు తనకి తాయెత్తు అయితే కనపడుతుంది. దాసుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు తన తాయెత్తు మెడలో నుంచి కింద జారిపోతుంది. అదే తాయెత్తు కార్తీక్ అయితే చూస్తాడు. ఇక వెంటనే ఇది దాసు మావయ్య తాయెత్తులా ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అలా అనుకున్న కార్తీక్ వెంటనే దాన్ని జేబులో అయితే వేసుకుంటాడు. మీరు అర్జెంటుగా రండి డాక్టర్, అత్తకి నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇప్పుడే బయలుదేరుతున్నానని కార్తీక్తో చెప్తుంది. కార్తీక్ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్త నీకేం కాదత్తా, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది. సుమిత్రని గదిలోకి తీసుకువెళ్తారు. ఇక ఇంజెక్షన్ కూడా చేస్తుంది. ఇంజెక్షన్ చేసిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే సుమిత్రతో, సుమిత్ర గారు మీకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ప్రాణాపాయం కాదు, మీరేమీ చనిపోరు, నేను నిజం చెప్తున్నాను వినండి, మీ కూతురే మీ ప్రాణాలని నిలబెడుతుంది, తను బోన్ మ్యారో ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది, క్యాన్సర్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని సుమిత్ర అయితే, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, నా కూతురే నన్ను బ్రతికిస్తుందా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అవును మేడం, మీ కూతురు వల్లే మీరు బ్రతుకుతారు, తను బోన్ మ్యారో ఇచ్చే ఆ బోన్ మ్యారాని మీకు
నరాల్లోకి వెళ్ళేలా చేస్తాము. అప్పుడు మీరు పూర్తిగా క్యాన్సర్ బారి నుంచి బయటపడి మీరు మామూలుగా ఎప్పుడు ఎలా అయితే ఉంటారో అలా అయిపోతారు అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిందిగా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది దీప. అలా అడుగుతున్నప్పుడు అవుతుంది దీప, కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒకే ఒక్క అనుమానం అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఏంటి డాక్టర్ అది, ఏమంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏం లేదండి, తను మీ మేనల్లుడు భార్య, కానీ తను మీ కన్న కూతురి కన్నా ఎక్కువగా మీ గురించి బాధపడుతుంది, ఏడుస్తుంది. తను మామూలు ఆడది కూడా కాదు, తను ప్రెగ్నెంట్ అయినా సరే మీ గురించి ఎంతో తప్పించిపోతుంది. ఈ కాలంలో అలాగే ఎవరున్నారు, కన్న తల్లిదండ్రులనే వదిలేసే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మాత్రం చాలా గ్రేట్ అని దీపనైతే పొగుడుతూ ఉంటారు. అలా దీపని పొగడడం చూసి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఈ దీప ఓవర్ యాక్షన్ వల్ల అందరికీ కూడా అనుమానం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు. ఆమెని నేను ఎలాగా ఇదిగా ఆపరేషన్ చేయించుకోవాలో మొత్తం చెప్పాను, ఇక మీరేమీ భయపడకండి, మీరు రేపే మేడం గారిని హాస్పిటల్లో జాయిన్ చేయండి. జ్యోత్స్న, రేపు మీ అమ్మతో పాటు నువ్వు వచ్చి టెస్టులకి కట్టా నువ్వు బ్లడ్ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే మమ్మీ చాలా నీరసంగా ఉంది కదా, ఇంకో 3 రోజుల తర్వాత పెట్టుకుందాం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను ముందు నుంచి మీ నాన్నగారితో చెప్తూనే ఉన్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అన్న మాటలకి పక్కనే ఉన్న దశరథ అయితే మీరేమీ కంగారు పడకండి, మా అమ్మాయి అలాగే మాట్లాడుతుంది, తన మాటలు ఏమీ పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు దశరథ. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక దశరథ అయితే జ్యోత్స్నతో చెప్తూ ఉంటాడు, రేపే నేను సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కనిపించకుండా పోవడం, తప్పించుకుపోవాలని చూస్తే మాత్రం ఈసారి నిన్ను నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ వార్నింగ్కి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక దీప అయితే వెళ్తుంది సుమిత్ర దగ్గరికి. జ్యూస్ తీసుకొని ఈ జ్యూస్ తాగమ్మా అని ఇవ్వబోతూ ఉండగా నాకేమొద్దు, నాకేమీ తినాలనిపించడం లేదు, తాగాలనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే అమ్మ నీకు తినాలనిపించదు నాకు తెలుసు, కానీ తింటేనే రేపటి రోజున నీకు జరిగే ట్రీట్మెంట్కి నీ బాడీ సహకరిస్తుంది, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది, దయచేసి నువ్వు తినమ్మా అని అడుగుతూ ఉంటుంది సుమిత్రతో దీప అయితే. అప్పుడు ఇక సుమిత్ర అయితే దీప తీసుకొచ్చిన జ్యూస్ని అయితే తాగుతుంది. ఇక తాగేసి నాకు నిద్రొస్తుంది దీప, నేను పడుకుంటాను అని అంటూ ఉంటే ఇలా పడుకోండమ్మా నా ఒడిలో అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే సుమిత్ర అయితే ఇక దీప అన్న మాటకి దీప ఒడిలోనే పడుకుంటుంది. ఇక దీప ఒడిలో పడుకున్నాక సుమిత్రకి ఏదో తెలియని ఆనందం అయితే కలుగుతుంది. తను మెల్లిగా నిద్రలోకైతే జారుకుంటుంది. అప్పుడే ఇక సుమిత్రని కింద పడుకోబెట్టి తలగడ వేసి దీప బయటికి వస్తుంది. దీప అలా బయటికి వచ్చాక ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఆవిడ కన్న కూతుర్ని నేనున్నాను కదా, ఏదో నువ్వే కన్న కూతురులాగా ఎందుకు నువ్వు అంత బిల్డప్ ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవును నేనే కన్న కూతుర్ని, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అని దీప అయితే. దీప అడిగిన మాటకి షాక్ అయిపోతూ జ్యోత్స్న నువ్వు కన్న కూతురు ఏంటి, నేనే కన్న కూతుర్ని అని అనగాల్ని నువ్వు కన్న కూతురువి కాదు, ఏ తల్లికైనా పరిస్థితి వస్తే కూతురు తల్లడిల్లిపోతుంది, నీలో అసలు ఆ బాధ కూడా నాకు కనిపించడం లేదు. ఆవిడ నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నన్ను చేరదీసి కన్న తల్లిలా చూసుకున్న నాకే ఆవిడకి ఇలాగని తెలిసి తట్టుకోలేకపోతున్నాను, ఏడుపు ఆగడం లేదు, కనీసం నీకు ఆ జ్ఞానం కూడా అని అంటూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నాని. అసలు మా మమ్మీకి నువ్వు సేవలు చేయడమేంటి అని అడుగుతూ ఉంటే ఇంకోసారి నువ్వు సుమిత్రమ్మ విషయంలో నన్ను ఏదైనా ఆంక్షలు పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని దీప అయితే గట్టిగానే చెప్తుంది. తర్వాత ఇక కార్తీక్ అయితే తాయెత్తును పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇది దాసుమావయ్య మెడలో చూశాను, దాసుమావయ్య ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదో జరిగింది, జ్యోత్స్న ఇక్కడే ఉంది అంటే దాసుమావయ్యని జ్యోత్స్న ఏదో చేసింది,
ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలా అనుకున్నప్పుడే సీసీటీవీ కనపడుతూ ఉంటుంది, కెమెరా. అప్పుడు కెమెరా చూడంగానే అసలు ఏం జరిగిందో ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తాను అని అనుకుంటూ ఇక అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తాడు. అలా చెక్ చేయగానే సీసీ కెమెరా వీడియోలో స్పష్టంగా కనపడుతుంది రౌడీలతో జ్యోత్స్న మాట్లాడడం, అలాగే దాసు వచ్చాక జ్యోత్స్న దాసు ఇద్దరు కూడా గొడవ పడినట్టు మాట్లాడడం అంతా కూడా వివరంగా తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత అప్పుడే ఇక మనుషులు వచ్చి దాసుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం అంతా కూడా చూస్తాడు. చూసి నా అనుమానమే నిజమైంది, జ్యోత్స్నానే ఏదో చేసింది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే అలా అనుకున్న కార్తీక్ వెంటనే ఇక వెళ్ళి జ్యోత్స్నాని నిలదీద్దామని అనుకుంటాడు. ఇప్పుడు జ్యోత్స్నాని నిలదీసిన తను నిజం చెప్పదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఏదో ఒక రకంగా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. తీరా చూస్తే అసలు ఆ ఫోన్ రింగ్ అవుతుంది తప్ప ఎక్కడుందో తెలియడం లేదు అని అనుకుంటూ జ్యోత్స్న గురించి తెలుసుకోవాలని, దాసు ఎక్కడిని దాచిపెట్టిందో తెలుసుకోవాలని వెంటనే దాసు ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసి ఈ ఫోన్ నెంబర్ గల సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో చూడు అని అంటాడు కార్తీక్. అయితే అప్పుడే తన ఫ్రెండ్ అయితే మొత్తం చూస్తాడు, కానీ అది ఒక చోట సిగ్నల్ అయితే కనిపించదు. రకరకాల ప్లేసులో సిగ్నల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్కి ఫోన్ చేసి అతను అంటూ ఉంటాడు, ఇదేదో కావాలని ఎవరో చేస్తున్నారు కార్తీక్. ఈ సిగ్నల్ అనేది ఒక చోట ఉండడం లేదు, మొత్తం సిటీ అంతా రౌండప్ వేస్తుంది. వచ్చిన ప్లేస్కి మళ్ళీ రౌండ్ తిరిగి అక్కడికి వస్తున్నారు. అంటే ఈ ఫోన్ సిగ్నల్ మనకి తెలియకూడదని ఇదంతా కూడా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, జ్యోత్స్న ఎంత తెలివిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దాసు మావయ్యకి నువ్వేదైనా కీడు చెయ్యాలి, అప్పుడు నీ సంగతి తేలిస్తాను. ముందు దాసు మావయ్య ఎక్కడున్నాడో కనిపెట్టాలి, దాసు మావయ్య ఎక్కడున్నాడో తెలియాలంటే నువ్వే నోరు విప్పాలి, నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పేది ఒకే ఒకళ్ళకి, అదే పారుకి నిజం తెలిసే సమయం వచ్చేసింది అని అనుకుంటూ కార్తీక్ అయితే వెంటనే పారిజాతం దగ్గరికి అయితే వెళ్తాడు. దాసు మావయ్యని నువ్వు ఎక్కడైనా చూసావా పారు, నీకేమన్నా ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటే, దాసుకి నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను రా, ఎక్కడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే, నేను కూడా చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను పారు, రింగ్ అవుతుంది తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మావయ్యకి ఏదైనా ప్రమాదం జరిగిందంటావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక లేదురా, నా దాసుకి ఏమీ కాదు, వాడు ఏ తప్పు చెయ్యడం, ఆ దేవుడు వాడు వెన్నంటే ఉండి ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నాకెందుకో జ్యోత్స్న మీదే అనుమానంగా ఉంది పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న మీద నీకు అనుమానం ఏంటి, ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే నాకెందుకో చాలా కోపంగా ఫోన్ చేశాడు. ఈరోజు నేను జ్యోత్స్న గురించి అందరి ముందు నిజం బయట పెట్టబోతున్నాను, నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా వినాలి అని అన్నాడు. అప్పుడే నేను కంగారు పడుతూ ఏంటబ్బా అది అని అక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు, అసలు దాసు అక్కడికి రాలేదు అన్నట్టు జ్యోత్స్న అయితే చెప్పింది. నేను వచ్చినప్పుడు అక్కడ నాకు ఒక తాయెత్తు కనిపించింది, అది దాసు మావయ్య మెడలో నేను చాలాసార్లు కూడా చూశాను అని తాయెత్తుని చూపిస్తాడు కార్తీక్. ఆ తాయెత్తుని చూసి ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఇది దాసుదే, మరి నీకు ఇక్కడ దొరకడం ఏంటి, దాసు ఇక్కడికి రాలేదని జ్యోత్స్న చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఎందుకన్నా మంచిది అని అక్కడే ఉన్న సీసీ కెమెరాని నేను చూశాను, సీసీ కెమెరాలో వీడియో చూసి నేనైతే షాక్ అయిపోయాను పారు. దాసు మావయ్య ఎందుకో వస్తే తన ముఖం మీద మత్తు స్ప్రే కొట్టి తను కోమాలోకి స్పృహ లేకుండా పడుండేలా చేసి అప్పుడు రౌడీలతో దాసు మావయ్యని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న ఇలా దాసు మావయ్యని కిడ్నాప్ చేయించిందని మావయ్య వాళ్ళు తట్టుకోలేరని నేను నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ ఇక వీడియోనైతే చూస్తుంది.
వీడియోలో అంతా కూడా జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసిందంతా ఉండడంతో ఇక అది చూసి అంటే జ్యోత్స్నాని ఇదంతా చేసిందనమాట. జ్యోత్స్నాని అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. నా కొడుకుని తను కిడ్నాప్ చేయాలని చూసిందా, కిడ్నాప్ చేసేసింది, కానీ ఈ విషయం నాకు చెప్పలేదు అని అంటూ ఉంటే ఇంతలో కార్తీక్ అయితే నీకొక మరొక విషయం చెప్పాలి పారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా నాకు తెలీదు. అసలు దాసు మావయ్య కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా జ్యోత్స్నానే దాసు మావయ్యని తల మీద కొట్టి చంపాలని చూసింది అని కార్తీక్ నిజం చెప్పేస్తాడు పారిజాతంతో. అప్పుడే అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా, దాసుని జ్యోత్స్న చంపాలనుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏమో నాకైతే తెలీదు, అన్నయ్య అన్నయ్య అని దశరథ అన్నయ్య అని గట్టిగా పిలిచాడట. ఇదంతా దశరథ మావయ్య నాకు చెప్పాడు. తర్వాత జ్యోత్స్న దాసు మావయ్యని కారులోకి ఎక్కించుకొని తర్వాత ఒక ఎవరు చూడని ప్లేస్లోకి వెళ్ళి అప్పుడే ఒక బండరాయితో దాసు మావయ్యని కొట్టబోతుండగా ఒకేసారి హారన్ కొట్టి జ్యోత్స్నాని భయపెట్టాడు దశరథ మావయ్య. భయపెట్టడంతో దాసు మావయ్యని అక్కడే వదిలేసి తను ఎవరికైనా దొరికిపోతానేమని భయంతో అక్కడి నుంచి పారిపోయిందంట. ఈ విషయం నాకు దశరథ మావయ్యే చెప్పారు. కానీ కన్న కూతురు కదా, ఎందుకు ఇదంతా చేస్తుందో తెలిసే వరకు నిజాలు బయటపడకూడదని అలాగా తనలో తానే బాధపడుతూ ఉన్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం ఇన్ని రోజులు నా మనవరాలు గురించి నేను ఎంతో చేశాను, కానీ ఇది చివరికి నా కొడుకుని పైకి పంపించాలని చూసిందా, ఇక దీన్ని నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం కార్తీక్ మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు దశరథ. ఇక వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న మళ్ళీ దాసుని ఏదైనా చేసిందా, ఎందుకు ఇంతలా క్రూరంగా ప్రవర్తిస్తుంది, అప్పటికి నేను దాసుని నిలదీస్తూనే ఉన్నాను చెప్పరా అని, కానీ వాడు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు. దశరథ అయితే దాసుకి ఏదైనా జరగరాంది జరిగితే ఈసారి మాత్రం జోక్షన్నాని క్షమించే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.